చెప్తాడు 20 మందికి. ఇగో అమ్మా నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? కాదమ్మా నీ పేరేం పేరు? ఇగో సందేహమైన లచ్చవ్వ చెప్తున్నది. నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మీకు గవర్నమెంట్ వాళ్ళు జర ఇనుర్రి నాయన అవి చెప్తే 20 మందికి పిల్లలు ఉన్నారు, రేపటి నుంచి పాఠాలు చెప్పుండ్రి, మీ ఇప్పుడే రాత్రే కాల్ చేయిస్తామని చెప్తున్నారు. ఇగో ఇది దొడ్డి ఆయనదే, ఈ దొడ్డి ఇగో ఉంది కదా, దీని కింద లేవతాడ సర్పంచ్ అని అందరు నిలబడరు, అందరం కలిసి గుడిసే ఇస్తాం, ఆయన తనకు గుడిసే ఇస్తాము అని ఉంటారు. రేపటి నుంచి నువ్వు ఇక్కడ 4-5 టీచర్లను పెట్టు, ప్రిన్సిపాల్ ను పెట్టు, దానికి టాయిలెట్లు కూడా కట్టిపియి. ఇప్పుడు వీళ్ళు కట్టిన వాటికైతే ఎట్లా ఇయ్యలేదు, కట్టిపియి. ఇగో రాత్రే కాల్ చేయిస్తా అంటారు. ఏమా పిల్లలు పోతారు మరి ఉస్మానాబాద్ ఎందుకు పోతారు? దొడ్డు ఉంటాడు 6 నెలల పాటు ఏమైతుంది వచ్చినప్పుడు చెట్టు కింద. ఇగో లచ్చమ్మ చెప్తున్నది, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూర్చున్నావు ఎందుకమ్మో అని పెద్ద మనిషి రాసిపోయిండు. మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోలే వెనుకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లచ్చుమమ్మో నీ నరమంతా ఇదిగిందా లచ్చుమమ్మ అని. అగో లచ్చవ్వ సాక్షిగా చెప్తున్నది. ఇప్పుడు నువ్వు బడి జరిపినైనా రేపే మా ఊళ్ళంతా ఉస్నాబాద్దంగా పోతున్నారు, బాగా ఖర్చు అవుతున్నాయి, మా జేబులు మొత్తం కార్పొరేట్ వాళ్ళు మొత్తం ఖలాస్ చేసి పడేస్తున్నారు. నువ్వు బడి తెరిస్తే అందులో కూడా రేవంత్ రెడ్డి ఉన్నది, ఎలా వాటాలు ఉన్నాయి, లేకపోతే వీళ్ళెందుకు బంద్ చేస్తారు ఈ బళ్ళు. అందుకని నీ వాటాలు లేవంటే బడి తెరు. రేపు తెరుస్తావా ఎల్లుండి తెరుస్తావా, నువ్వు ఆ బడి తెరు. ఇగో నాట్లేసే లచ్చవ్వ చెప్తున్నది, నీకు హితబోధ చేస్తున్నది. నువ్వు ఊకే గద్దర్ అవార్డులు లేకుంటే గద్దర్ పేరు మీద అది గద్దర్ రోల్ మోడల్, గద్దర్ పెద్ద ఉద్యమము, గద్దర్ నాకు స్ఫూర్తి అని ఊకే పొంకనాల మాటలు మాట్లాడతావు కదా. పొంకనాలు కాదు, ఇగో చెప్తున్నారు కదా, గద్దర్ చెప్పిండు కదా, తెలంగాణలో బడులే లేవు, వర్షం వస్తే బడులు పోతాయని ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలం ఎండాకాలం వారం రోజులు సెలవు దినాలి లెక్కనే ఉన్నది. ఇలా వర్షం పడుతుందని చెప్పని సెలవు ఇచ్చి పాడేసిన సెలవాట ఇవాళ తాతీలట, ఇవాళ రేపు ఈ జిల్లాలంతా తాతీలట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ లేవు, చక్కదనంగా లేవు బడులు, ఇక్కడ గవర్నమెంట్ బడులు చక్కగా లేవు, వాటికి అందరికి కాళ్ళు ఇచ్చి పడేసినావు నువ్వు. వర్షం వస్తలేదు, మరి ఇప్పుడైతే మాకైతే వస్తలేదు. అందుకే గద్దరన్న తల్లి లచ్చమ్మ లెక్క ఇగో ఈ లచ్చమ్మ చెప్తున్నది, నీకు హితబోధ చేస్తున్నది. ఊర్లలో బడులు తెరిపి అని చెప్తున్నది. ఏమా అంతే కదా, ఊర్లలో బడులు తెరిపి ఆర్థిక భారం అవుతున్నది. నీకు నిజంగా గద్దరన్న స్ఫూర్తిగా ఉండేది ఉంటే, నీకు ఆ సోయి ఉంటే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి బడి జరిపి సర్పంచ్ రాత్రి కాల్ చేసామని వాళ్ళు చెప్తే ఇదే గుడిసెలు వచ్చి ఉంటాడు. ఉంటావా? ఇగో రైట్, అది ఖాళీ ఉన్నది కాబట్టి వాళ్ళు ఉన్నారు. సోయికి రాన్రి, మీది కూడా ఖాళీ. ఆ బడి పెద్ద బడి అట, తాండాల బడి కూడా ఇక్కడ రా నీ బడి ఏం బడి చెప్పు, అది చెప్పు. విద్యాశాఖ మంత్రి ఆయనే కదా, ముఖ్యమంత్రి కదా, చెప్పు. మబ్బుకుంట గ్రామ ఆఫీస్ ఉంది, మైసమ్మ గ్రామం కింద, అది పడే ఉంది. మబ్బుకుంట బడి అట, పెద్ద బడి అట, అది 5-6 రూమ్ల బడి. ఇదన్నా ఒకటే అర్రా, అది 5-6. టీచర్లు ఎంతమంది ఉన్నారు? టీచర్లే లేరా?